హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇదిగోండి, మన విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలకైతే మేము వచ్చామన్నమాట. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ఎర్రమట్టి దిబ్బలు 15 కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయన్నమాట. జాతీయ భౌగోళిక వారసత్వ సంపదలో ఇది ఒకటి. ఇక్కడే కాకుండా దక్షిణాసియాలో మరి 2 చోట్ల ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. అవి ఏంటండి ఒకసారి చూద్దాం రండి. ఇదిగోండి, అందులో ఒకటైతే మన తమిళనాడు దగ్గరలో ఉన్న ఫెర్ని అనే గ్రామంలో ఒకటి ఉంది. ఇదైతే ఊరికి దూరంగా ఉండడం వల్ల అంతగా దీన్ని ఎవరు ఆదరించట్లేదు. నెక్స్ట్ ఇంకోటి శ్రీలంక దగ్గర ఒకటి ఉందన్నమాట. అక్కడ మూవీ షూటింగ్స్ అవన్నీ తీస్తారు. నెక్స్ట్ ఇంకేంటంటే మన విశాఖ నుంచి భీమిలి రోడ్డు మార్గంలో వెళ్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయి. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది. మన వైజాగ్లో అయితే ఇక్కడ చిన్న చిన్న ఎర్రమట్టి దిబ్బలు ఉండడం వల్ల అక్కడ జీడిమామిడి చెట్లు ఇంకా ఇతర చెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా చాలా మట్టి ఎర్ర దిబ్బలు అన్నీ కరిగిపోయి చెట్లు కూడా కొన్ని విరిగిపోయాయి అన్నమాట. వెళ్ళి చూసాం కదా, అందులో చాలా డ్యామేజ్ అయిపోయాయి అనమాట. చెట్లు, అక్కడున్న ఆ భూమి అదంతా చాలా పాడైపోయింది. చాలా బాధ అనిపించింది. చూడడానికైతే హ్యాపీగా ఆనందంగా అనిపించింది. అక్కడ వెళ్ళేటప్పుడు అయితే పక్షులు సౌండ్ తప్ప మాకు ఇంకేం వినిపించలేదు. హాయిగా ప్రశాంతంగా ఉంది. ఊరికి దూరంగా ఉండడం వల్ల చాలా బాగుంది. ప్రకృతి లవర్స్కి అయితే ఇది మంచి ప్లేస్ అనమాట. ఎవరైనా ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఫ్రీగా మనం వెళ్ళి చూడొచ్చు. ఇక్కడికి చాలామంది పిక్నిక్ వస్తారు, దసరా హాలిడేస్కి వస్తారు, సమ్మర్ హాలిడేస్కి వస్తారు. చాలా బాగుంటుందన్నమాట. అక్కడ మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా దూరం ఏం కాదు. మన కాంప్లెక్స్ దగ్గర నుంచి బస్సులు కూడా ఉంటాయి, భీమిలి వైపు వెళ్ళే బస్సులు. అక్కడ దిగేసి మనం ఈజీగా వెళ్ళవచ్చు. ఇదిగోండి, బస్ టైమింగ్స్ కూడా అక్కడ అన్నీ ఉంటాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆటోస్, క్యాబ్స్ అన్నీ ట్రావెల్ అయితే చాలా అందుబాటులో ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడైతే. ఒకసారి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మూవీ షూటింగ్స్ అన్నీ తీస్తున్నారు. చిరంజీవి గారి అభిలాష మూవీ షూటింగ్ ఒకటి తీశారు. ఛాలెంజ్ మూవీ షూటింగ్ సాంగ్ ఒకటి తీశారు. నెక్స్ట్ అల్లరి నరేష్ గారిది ఒక సాంగ్ తీశారు. నెంబర్ 1 కుర్రోడు సాంగ్ ఒకటి తీశారు. చాలామంది హీరోస్ పాత సినిమాల్లో అయితే ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా మూవీస్లో మనం చూసుంటాం. నేను కూడా చాలాసార్లు ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చూస్తాం అనిపించింది. నా కోరిక అయితే తీరిపోయింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. భలే ఉంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఆడుకోవాలనిపించింది అనమాట. ఇదిగోండి, అంటే మేము దీన్ని ఎందుకు చూస్తామంటే చిన్న గొయ్యిలా ఉంది, ఇందులో ఏమైనా ఉందా అని మేము దాన్ని జస్ట్ చూడడానికని అక్కడికి వెళ్ళాము, నేను తమ్ముడు. అందులో ఏం లేదని చూసేసి ఇంకా వచ్చేసాం. అక్క ఏముందిలే వెళ్ళిపోదాం అన్నాడు. లేదురా కొంచెం లోనికి వెళ్ళి చూద్దామనేసి వెళ్ళాం. చూసారా, వాటర్కి అయితే వర్షం పడేటప్పుడు మొత్తం కరిగిపోయి చాలా వరకు కరిగిపోయాయి అనమాట. మొక్కలు కూడా విరిగిపోవడం, అక్కడ పడిపోవడం అన్నీ. ఇదిగోండి చూసాం, చాలా బాధ అనిపించింది అనమాట. అప్పుడు ఉన్న ఎర్రమట్టి దిబ్బలు వేరు, ఇప్పుడు వేరు. వర్షానికి అయితే చాలా కరిగిపోయి దారి కూడా అంతగా బాగోలేదనమాట. ఇదిగోండి చూసారా, ఇది మన వైజాగ్ అయితే స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అన్నీ తీశారు. చిరంజీవి గారి, బాలకృష్ణ గారి, శ్రీకాంత్ గారు, నాగార్జున గారు, నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా, నెక్స్ట్ అల్లరి నరేష్ గారు మూవీ, చాలా మూవీస్ అయితే ఇక్కడ తీశారు అప్పుడు. ఇదిగోండి చూసారా, ఈ మధ్యకాలంలో అయితే దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అనమాట. అందుకే ఇది ఇలా తయారైందేమో. రీసెంట్గా అయితే మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దీన్ని విజిట్ చేశారు. దీని గురించి మొత్తం మ్యాటర్ అంతా చెప్పారనమాట ఆ రోజు. ఇదిగోండి చూసారా, మొత్తం అయితే ఇలా అయిపోయింది, కరిగిపోయి అంతా నాశనం అయిపోయింది అనమాట. ఇదిగోండి, కిందకి వెళ్ళడానికి కూడా అక్కడెక్కడ మాకైతే ప్లేస్ దొరకలేదు. ఈసారి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అయితే కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎలా వెళ్ళాలి ఏంటని దారి చూపించుకుంటే మేమైతే ఈసారి కిందకి దిగుతామన్నమాట. ఇదిగోండి, ఇదే అనమాట ఈ దారి. ఇలా చూపించుకుంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాము. మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేది, ఈ ప్రకృతి అందాలు ఇవన్నీ. ఇదిగోండి చూడండి, చాలా బాగా అనిపించింది. ఇలా మేము వెళ్ళే దారి వెంబటే మధ్యలో దారి లాంటివి ఉంది, కానీ అది సగంకే డ్యామేజ్ అయిపోయింది అనమాట. వర్షం వల్ల సగం కరిగిపోయింది అనమాట మొత్తం. ఇదిగోండి
ఫస్ట్ నేను చూపిస్తాను. అక్కడి నుంచి ఇలా దారిలాగే ఉంది. మేము నిజంగా దారి ఏముందో మధ్యలో వెళ్ళడానికి అనేసి మేము దీన్ని చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇదిగోండి అది సగం వరకే ఉందన్నమాట. అటు సైడ్ కూడా సగం వరకే ఉంది, మధ్యలో అయితే కరిగిపోయింది. చూసారా, ఈ సైడ్ లాంటి కూడా కరిగిపోయి మొక్కలు విరిగిపోవడం అన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు కూడా చూసేయండి. రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఎర్రమట్టి దిబ్బల్ని విజిట్ చేశారు. ఇది హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ కదా, దీన్ని కూడా మనం అభివృద్ధి చెందాలి. దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి బాగా డెవలప్ చేసి ఇంకా దీన్ని అంతరించిపోకుండా ఉండాలి అని చెప్పారండి. మేమైతే ఇంకా చూసేసామని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ మట్టి రోడ్డు వెంబడి మనం వెళ్ళిపోవాలి. అక్కడ షెడ్ లాంటిది ఉంది కదా, ఆ ప్రహరీ లాంటిది దాటుకుంటూ అలా మనం అయితే ముందుకు వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి ఇక్కడ రోడ్డుకి వచ్చాం, SOS నగర్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనం ఇలాగా కొత్తగా రోడ్డు వేసేటట్టు ఉన్నారు. ఇదివరకు అయితే రోడ్ లేదంట, అక్కడ ఆ ఆంటీ వాళ్ళు చెప్పారు. రోడ్డు అయితే చాలా నీట్గా ఉంది. ఇదిగోండి కొత్త రోడ్డు కదా, ఇలాగే ఈ రోడ్డు వెంబడి ఇంకా వచ్చేసామన్నమాట. ఒకసారి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి పిక్నిక్స్కి అలాగా వస్తారంట. అక్కడ ఉన్న అంకులు చెప్పారనమాట, ఒక అంకులు మేకలు కాస్తున్నారు, అతను పిక్నిక్లకి అలాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ చూడడానికి వస్తారమ్మా, చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పారు. ఇదిగోండి మొత్తం అయితే ఇలా ఉంది రూట్ మొత్తం. మేమైతే ఇంకా ఈ రూట్ని ఇలా వీడియో తీసుకుంటే ఇంకెవరైనా వెళ్ళాలంటే వెళ్తారు కదా అనేసి ఇదిగోండి SOS నగర్, దీన్ని ఇంకా మేము క్రాస్ చేసుకుంటూ ఇలాగా భీమిలి సైడ్ అయితే వచ్చేసాం. మొత్తం అయితే ఇలా ఉంది. ముందు వెళ్ళేటప్పుడు అయితే దారి కొనుక్కొని వెళ్ళడం వల్ల వీడియో తీయలేకపోయింది, సారీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి చాలా దూరం అనమాట. ఇలాగా మేము క్రాస్ చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్ అయ్యి రావడం వల్ల ఈ పక్కనే బీచ్, ఈ రోడ్డు ఇలా ఉంటుంది. ఈ రోడ్డు నుంచి ఇలా మన మెయిన్ రోడ్డుకి వచ్చేస్తే మన భీమిలి బీచ్ అంతా ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, చాలా దగ్గర కనుక్కొని వెళ్ళడం చాలా ఈజీగా అనిపించింది. ముందు అక్కడ ప్లేస్ ఉంది కానీ అలా వెళ్ళినా మనం చూడడానికి అయితే అవ్వదు, నడుచుకొని అలాగా అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేదనమాట. ఈ దారంబడి వెళ్తే ఈజీగా చూడవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ దారంబడి వెళ్తే మనం అక్కడ వెహికల్ పార్క్ చేసేసి మనం లోనికి వెళ్ళాలి. అదే ఇప్పుడు మేము ఇలా అలా అనుకో మన వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కువ దూరం నడాల్సిన అవసరం లేదు, కొంచెమే నడాలి. ఇదిగోండి ఇలా మేమైతే వచ్చేస్తుంటే మాకు ఇక్కడ పడవ కనిపించింది చిన్నది, చూసారా. దీన్ని అలా వీడియో తీసుకుంటూ అలా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, బాయ్.